దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయ మంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఏదైనా ఒక పనిని మనం ఒకళ్ళ కోసం చేస్తున్నాము అనంటే ఆ పని చేసేటటువంటి వ్యక్తికి ఎవరి కోసం చేస్తున్నానో వాళ్ళకి అది ఇష్టమవుతోందా లేదా ఇది తెలియాలి. దాంతోపాటు వాళ్ళకిది ఇలా చెయ్యాలి అని ఆదేశించినప్పుడు దానికి తగ్గట్టుగా దాన్ని చేయడం అనేటటువంటిది, తద్వారా వాళ్ళకి ప్రీతికరంగా ఉండడం అనేది అవసరం. ఎవరి కోసం చేస్తున్నానో తెలియకుండా చేసే పనిలో సుఖం ఉండదు, ఆనందం ఉండదు. మనిషి శరీరంలో ఉన్నంతకాలం చేయవలసినటువంటి ఏ పనైనా దీన్ని ఇచ్చినటువంటి తత్వం ఒకటి ఉంది, దానికోసం చెయ్యాలి. ఇది భగవద్గీత మనకి స్పష్టం చేస్తోంది. ఎవరికైనా కావచ్చు కాక అది ఈ దేశం వాళ్ళ, ఆ దేశం వాళ్ళ, ఈ జాతి వాళ్ళ, ఆ జాతి వాళ్ళ, ఈ కులమా ఆ కులమా అనే ఒక వివక్ష ఏం పెట్టుకోవాలా. కామన్గా అందరి కోసం చెప్పింది 18వ అధ్యాయంలో చెప్పాడు ఆయన. మానవ సిద్ధిం విందతి. వాడు మనిషి అయితే చాలు. ఏ దేశంలో పుట్టినా పుట్టచ్చు కదా, ఏ జాతిలో పుట్టినా, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా పుట్టచ్చు వాడు. కానీ వాడు చేసేటటువంటి పని వీడికి సుఖం కలిగించాలి, ఇది అందుకునే వాడెవడో వాడు కూడా ఆనందించాలి. వాడెవడై ఉంటాడు, వాడు ఎలాంటి వాడై ఉంటాడు అనేదాన్ని ఒక గీత గీసి చెప్పాడు కృష్ణుడు. ఎవడి వల్ల ఈ ప్రపంచంలో ఉండే సకల చరాచరాత్మకమైనటువంటి ఈ భూతములు వస్తున్నాయో, ఎవడి మీద ఇవన్నీ ఆధారపడి నిలబడుతున్నాయో, అర్థాత్ ఎవడిలో తిరిగి ఇవన్నీ చేరుతున్నాయో, సృష్టి స్థితి లయము అని అంటాం మనం. అంటే ఈ జగత్తుకి సృష్టిని చేసి దానికి నిలబెట్టి దానికి మళ్ళీ తనలోకి తీసుకుని దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడానికి కావలసినటువంటి పద్ధతిలో మార్చి ఎవడు తిరిగి మళ్ళీ అన్నిటినీ తనలోంచి తీస్తూ ఉంచుతూ లోపలికి తీసుకుంటూ ఉంటున్నాడో అలాంటి వాడిని జగత్ కారణము అని అంటాం మనం. కారణం అంటే 3 పనులు చేయడం అని అర్థం అండి. సృష్టి స్థితి లయాలు చేసేవాడు అని అర్థం. ఇది ఎవరు చేస్తున్నారో వాడికి సంతోషం కలిగేటట్టు నువ్వు ప్రతి పని చేసుకోవాయా అన్నారు. సులభమైందండి. ఏంటంటే నువ్వు ఎవరికి చెంది ఉంటున్నావో వాడికి ప్రీతి కలిగేటట్టుగా కనుక నువ్వు చేసినట్లయితే దాంట్లో ఏమైనా చిన్న చిన్న లోపాలు గీపాలు ఉన్నా పెద్ద నువ్వు పట్టించుకోనక్కర్లేదు. కానీ వాడికి చెప్పినట్లుగా వాడికి ప్రీతి కలిగేటట్టుగా చేయాలి. అది ఎవరు, ఆ వ్యక్తి ఎవరు
అని అడిగిన దానికి అర్జునుడికి కృష్ణుడు సమాధానం 6వ అధ్యాయంలో చివరికి వచ్చేటప్పటికి ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః, అది నేనే కనుక ఎవడు నన్ను గుర్తించి శ్రద్ధతోటి భజన చేయునో, భజన అంటే వాడికి ఇష్టమైనటువంటి సేవ. ఇష్టమైనట్టు సేవ అంటే అన్నీ వదిలిపెట్టి వాడి కాళ్ళు గట్టిగా వాటేసుకుని అక్కడే కూర్చుని ఉండడం కాదు అని చెప్పాడు 6 అధ్యాయాల గ్రంథంలో. మరేం చేయాలి? వాడికి ఏది బాధ్యతో ఆ బాధ్యతని వాడు నెరవేరుస్తూ ఉండాలి. అది సక్రమంగా చేయాలి. దాంట్లో ఏ రకమైనటువంటి స్వార్థము లేకుండా చేయాలి. నేను చేస్తున్నాననే అహంకారం లేకుండా చేయాలి. దీనివల్ల కలిగేదంతా నాకే అనేటటువంటి రాగాదులు లేకుండా చేయాలి. అలా కనుక వాడు చేసినట్టయితే అది నా సేవ అవుతుందయా. అలాంటి వాడే నాకు అతి ప్రీతి పాత్రుడు, నాకు చాలా ఇష్టం అలాంటి వాడంటే అని ఆయన స్పష్టం చేశాడు. భగవంతుణ్ణి తెలుసుకోవాలి అని అర్థం, భగవంతుణ్ణి ఉపాసించాలి అని కూడా అర్థం. చేసే ప్రతి పని ఆ భగవంతుడి సేవగా చెయ్యాలి అని అర్థం. సేవగా చేయడం అంటే ఎవడైనా ఓ పనిని చెప్పి ఈ పని నువ్వు ఇలా చెయ్యి అని ఆదేశిస్తే సక్రమంగా ఆ పనిని చేసి మళ్ళీ వాడి దగ్గరికి తిరిగి వచ్చి అయ్యా నువ్వు చెప్పిన పని నేను ఇలా చేశా, ఇంకేం చేయమంటావు, చేసిన బాగుంటే ఇంకేం చేయమంటావో మళ్ళీ చెప్తాడు. నువ్వు చేసిన పని పాడు చేసావు అనుకో, ఇంకోసారి మళ్ళీ నీకు పని చెప్పడు. చేసిన పని మళ్ళీ ఇంకొకసారి వాడికి పని చెప్పగలిగేటట్టుగా చేయాలి. చేస్తే ఆనందిస్తాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి చేశాడు చూడండి రామకార్యాన్ని. చూసి రండరా ఎక్కడుందో అంటూ తన ఉంగరాన్ని ఇచ్చి పంపించాడు ఆయన. సో వెళ్ళినటువంటి ఆంజనేయ స్వామి ఆ ఉంగరాన్ని తీసుకుని కేవలం లంకకి చేరడమే కాదు, సీతని చూడటమే కాదు, ఆవిడికి ధైర్యాన్ని ఇవ్వడమే కాదు, ఆవిడికి ఈ ఉంగరాన్ని ఇచ్చి ఆవిడ దగ్గర ఒక గుర్తు తీసుకోవడం మాత్రమే కాదు, ఆవిడికి మళ్ళీ తాము వచ్చేంత వరకు ప్రాణం తీసుకోకుండా ఏమైనా సరే నిలబడి ఉండాలి అనేటువంటి పట్టుదల ఆవిడలో కలిగేటట్టుగా ఆయన చెయ్యగలిగాడు. అంతటితో ఆగలేదు. మళ్ళీ తాను తిరిగి వచ్చేంత వరకు ఎవడు సీతమ్మ మీద చెయ్యి వేయకుండా ఉండేటట్టుగా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఈనాటి వెళ్ళగానే ఈవిడ వల్ల ఇదంతా జరిగింది అనుకుని ఆవిడకైనా అపకారం చేస్తే తర్వాత మళ్ళీ ఏం చేసినా పెద్ద లాభం ఉండదు. కనుక తాను వెనక్కి వెళ్ళాలి, రాముడికి సమాచారం చెప్పాలి, సుగ్రీవుడికి సమాచారం చెప్పాలి, వాళ్ళని తీసుకుని రావాలి. అప్పుడు ఇక్కడ పోరు సలపాలి. ఆ పోరులో వీడిపోతే అప్పుడు సీతమ్మకి విముక్తి కలగాలి. దాంట్లో మధ్యలో ఇంత జరగాల్సినటువంటి క్రియ ఉంది. మరి ఇంతకాలం ఆ క్రియ అంతా జరపడానికి కొంత సమయం పడుతుంది. కనుక తను ఇక్కడి నుంచి వెళ్ళి రాముడికి చెప్పి సుగ్రీవుడికి చెప్పి వాళ్ళని సిద్ధం చేసి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే లోపల అసలు ఇక్కడ సీతమ్మని లేకుండా వీళ్ళు ఏమైనా చేస్తే, అందుచేత సీతమ్మకి ఏ ఉపద్రవం మళ్ళీ వీళ్ళు తలపెట్టకుండా ఉండేటట్లుగా, సీతమ్మ మీద ఏ రకమైనటువంటి వాళ్ళు చేసుకోనటువంటి ఒక స్థితి కలిగించాలి. వాళ్ళు ఏ దుస్సాహసం చేయడానికి అవకాశం లేని ఒక వాతావరణాన్ని తయారు చేయాలి. సీతమ్మతో ఏదైనా మాట్లాడాలంటే గడగడ వణకాల్సినంత స్థితిని కలిగించాలి. ఇలా అనుకుని ఉంటాడు ఆయన. రాక్షసులతోటి పోరాడాడు, అశోకవనాన్ని నాశనం చేశాడు, 80,000 మంది సైన్యాన్ని సంహరించాడు ఒంటరిగా. అంతేకాదు సేనానాయకుల యొక్క కుమారులైనటువంటి ఓ 5గురిని శుభ్రంగా నేల కరిపించాడు. 5, 6 వాళ్ళందరినీ మొత్తం మట్టి కరిపించాడు. రావణాసురుడి ఒక కుమారుడిని కూడా మొత్తం లేకుండా చేసేసాడు. ఇంత దెబ్బ వాళ్ళ మీద కొట్టి ఖబర్దార్ అన్నాడు ఆయన. పోనీ అక్కడితో ఆగల,
ఇంద్రజిత్ వస్తే సరే అతనికి కాస్త దొరికినట్టుగా దొరికి రావణాసురుడు ముందర నిలబడి రావణాసురుడు కూడా చెప్పాల్సినటువంటి బుద్ధిని స్పష్టంగా చెప్పాడు ఆయన. స్పష్టంగా చెప్పడం అంటే నాకు ఎవడేమనుకుంటే ఏముంది, నేను మాట్లాడాల్సిందే మాట్లాడేస్తా అని ఏదో ఇదివరకు ఏదో 25 నష్టం జరిగితే ఇప్పుడు ఈ మాటను పట్టుకొని వాళ్ళు ఇంకో 50 నష్టం చేసేటట్లుగా ఉండకూడదు. మాట్లాడే తీరు దగ్గర నుంచి చేసే పనిని దగ్గర నుంచి వాళ్ళకొక హెచ్చరిక కావాలి. అది రావణాసుడితో కూడా హెచ్చరిక చేసి చివరికి వాళ్ళు కోపం వచ్చి తోక అంటిస్తే ఆ తోకకి అంటిన నిప్పుతోటే మొత్తం దదాహ లంకను అంతటినీ మొత్తం కాల్చి పారవేశాడు ఆయన. ఆ తర్వాత రామచంద్రుడికి లంకానగరం వెళ్ళడానికి కావాల్సిన మార్గాన్ని సుగమం చేశాడు. ఒక్క మాట దాన్ని చెప్పింది, చూసి రండాయా. కానీ ఎన్ని రకాలైన ఉపకారాలు చేశాడు. అంత చేసి కూడా ఏమాత్రం గర్వం లేకుండా నిరాడంబరంగా పాపం చేతులు కట్టుకుని ఉండిపోయాడు ఆయన. నిజమైనటువంటి యోగ్యత కలిగినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి చేసే పనికి కైంకర్యము అని పేరు. ఎందుకంటే వాడు చెప్పిన పనిని చక్కగా చేశాడు. చేసి మళ్ళీ వచ్చి ఇంకేం చేయమంటావాయా స్వామి, కిం కరవాణి కిం కరవాణి కిం కరవాణి, ఇది వాడు అడుగుతున్నాడు. వాడు నేనేం చేయాలి, నన్ను ఏం చేయమంటారు? తిరిగి మళ్ళీ వాడికి ఇంకొక పని చెబితే అది చేసి వచ్చి మళ్ళీ ఆపే కిం కరవాణి, ఇంకేం చేయమంటారు, ఇంకేం ఇలాగా కిం కరవాణి అని ఎవడైతే అడుగుతూ చెప్పిన పనిని సవ్యంగా చేస్తూ మంచి ఫలితాన్ని చూపిస్తూ ఉంటాడో వాడి యొక్క స్వభావాన్ని కింకరత. ఆ వ్యక్తి చేసే పని కైంకర్యము. ఆ వ్యక్తి కింకరుడు. మనం శ్రీరామాయణంలో లక్ష్మణుని చూస్తే రామచంద్రుడికి అట్లాంటి భావం కలిగింది. పంచివేట దగ్గర ఒక కుటీరం చూసి వేవయా అని అడిగితే లక్ష్మణస్వామి రాముడి ఆదేశాన్ని పట్టించుకొని మంచి కుటీరం నిర్మాణం చేశాడు. ఆ కుటీరం కట్టినప్పుడు చూసిన రాముడు ఆశ్చర్యపడిపోయి, అబ్బాయి కట్టావాయా, ఎంత అందంగా కట్టావయ్యా, భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ, అసలు నువ్వు నా భావాన్ని ఎట్లా తెలుసుకున్నావయ్యా, ఇలాంటిది ఒక రూమ్ ఉంటే బాగుంటుంది అని నేను ఎప్పటి నుంచో మనసులో అని అనుకుంటున్నా, దాన్ని నువ్వు చదివినట్టుగా అద్భుతంగా కట్టేసావయ్యా. చెయ్యాల్సిన పని ఏమిటి అనేది బహుశా నువ్వు మొట్టమొదటే నాన్నగారి దగ్గర శిక్షణ పొంది ఉంటావు. అందుకోసమని ఏదేది నాన్నగారు నా విషయంలో చెయ్యాలి 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 అని అనుకుంటున్నాడు, అవన్నీ నువ్వే చక్కగా చేసి పెట్టావు. చాలా ఆశ్చర్యంగా చెయ్యవలసిన పనులన్నీ కూడా సవ్యంగా నువ్వు చేసి పెడుతున్నావు. భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ రాఘవ. అంచేత నాకు నువ్వు ఉన్నంతకాలం మా తండ్రి గారు లేరనేటటువంటి లోటు లేదా, నాకు తండ్రి లేకపోవడం అనేది లేదు అని చెప్పేసుకున్నాడు ఆయన. ఆశ్చర్యం కదండి. త్వయా పుత్రేణ ధర్మాత్మ నా సంవృత్త పితామమ. నువ్వు ఉన్నావంటే ఇంకా నాకు తండ్రి లేని లోటేలి. అంటే చేసిన పనికి ఆనందించి యజమాని అంత అద్భుతంగా ప్రశంసించేటట్లుగా. ఇహ ఆంజనేయ స్వామి అయితే తిరిగి వచ్చి సమాచారం ఇచ్చి చేసిన పనంతా వివరించిన తర్వాత ఏమి ఇవ్వాలో తెలియలేదు పాపం రామచంద్రుడికి. అలా అవాక్కై ఉండిపోయి, ఇహ ఇవ్వాల్సింది నా దగ్గర ఏమీ లేదు కదా, సర్వస్వము నేను కోల్పోయాను, అహో నా దౌర్భాగ్యపు స్థితి అని అనుకున్నాడు ఆయన. రాజ్యాద్భ్రష్ట వనేవాస పత్నీ నష్ట వనేవాస. ఇన్ని రకాల కష్టాలు వచ్చాయి. ఈదృశీయం మమ
అలక్ష్మీ నిర్దహేదపి పావకం. అన్నిటినీ కాల్చగలిగిన వాడు అగ్నిహోత్రుడైతే అగ్నిహోత్రులను కూడా కాల్చగలిగినంత పాపం, అయ్యో నన్ను మూటకట్టు కూర్చుంది అని అనుకున్నాడు పాపం ఆయన ఆ జరిగిన కష్టాలను తలుచుకుంటూ. సో కట్టినటువంటి దానిని చూసి అందంగా అద్భుతంగా ప్రశంసించగలిగేటట్లుగా అలా పని చేయగలిగే వ్యక్తికి కింకరుడు, వాడు చేసేటువంటి పనిని కైంకర్యము అని మనం అంటాం అన్నమాట. ఇది 6వ అధ్యాయం చివరిలో చెప్పాడని. ఎవడైతే అట్లాగా ప్రీతితో కైంకర్య రూపముగా తన యొక్క కర్మలని ఆచరించునో వాడంటేనే నాకు చాలా ఇష్టము అని చెప్పాడు ఆయన. మరి నువ్వెవరవయ్యా ఇంతకని? నువ్వెలాంటి వాడివయ్యా? మరి నిన్ను ఉపాసన చెయ్యడం అంటే ఎట్లా? ఏం చేస్తే అది ఉపాసన అవుతుంది? ఏమో పనులు చేయమంటున్నావు, ఒక చోట కర్మాచరణ చేయమంటున్నావు. ఆ చేసేటటువంటి పనిని నేను మానేసి హాయిగా చక్కగా ఉపాసన చేద్దాం, భజన చేద్దాం, ధ్యానం చేద్దాం, యోగం చేద్దాం అని అంటే అలాగే వదలడానికి వీలేదంటున్నావు. పని మారడానికి వీలేదంటున్నావు. కానీ పని సాధనం అంటలేదు, వాడికి చేసే ఉపాసన సాధనం అంటున్నావు. నేను మొదటి నుంచి అసలు శుభ్రంగా ఈ పనులన్నీ కూడా మానేసి హాయిగా ఉపాసనలో ఉండిపోదామని నేను అనుకుంటున్నాను. కానీ నన్ను నువ్వు వెళ్ళనివ్వటం లేదా అంటే ఆయన ఉపాసన యో మాం భజతే. వేదాంత శాస్త్రంలో ఎన్నో చోట్ల ఇలాగ భగవంతుణ్ణి సేవించడానికి రకరకాల పేర్లు చెప్పారు. వేదనము, దర్శన సమానాకారము, స్మృతి, నిలకడ అయిన స్మృతి, విద్య, తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి. ఎవడైతే అతన్ని ఈ విధంగా తెలుసుకుందురో, తమేవ విదిత్వా అతి మృత్యుమేతి, వాడినే తెలుసుకుంటే తలచుకుంటే మృత్యువు అత్యేతి, వాడు మృత్యువు నుంచి హాయిగా తప్పించుకోగలుగుతాడు. వేదనము అని చెప్తోంది అక్కడ. రకరకాల చోట్ల రకరకాల పదాలు వాడుతున్నారు. ఒకచోట ఉపాసనం అంటారు, ఒకచోట భజన అంటారు, ఒకచోట దర్శనం అంటారు, ఒకచోట స్మృతి అంటారు. ఏమిటి నేను సాధించాల్సింది ఇంతకీ? నిన్ను ప్రీతి కలిగిన వాడిగా చెయ్యాలి అంటే ఇందులో నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి? ఇది పాపం అర్జునుడికి సందేహం కలిగిందన్నమాట. ఏం చేయాలి దాంట్లో? తాను భజన చేస్తే అసలు ఏమవుతుంది, ఏమవుతుందో గతంలో తను చెప్పాడు ఆయన. విముచ్య నిర్మమః శాంతః బ్రహ్మభూయాయ కల్పతే. వాడు విముచ్య, లోపల మనస్సులో పేరుకుండేటటువంటి ఆ మమకారాదులు, రాగాలు, రకరకాలైనటువంటి వస్తువులు ఎందు ఉండేటటువంటి భావన వల్ల కలిగేటటువంటి క్లేశాదులు, ఈ క్లేశ సంబంధమైనటువంటి ఏవైతే పనులు ఉంటాయో అలాంటి వాటన్నిటినీ కూడా శుభ్రంగా కడిగి పారవేసుకుని ఈ ఉపాసన వాడు కనుక చేసినట్లయితే అప్పుడే కదా వాడు భగవంతుడికి ప్రీతివాడు అయ్యేది. ఇలాంటి లోపాలు, దోషాలు శుభ్రంగా ఇవన్నీ కడుక్కుపోయి విముచ్య నిర్మమః శాంతః, వాడు ఏ రకమైనటువంటి రజోగుణాది ఉద్రేకములు లేనివాడు, రాగాదులు లేనివాడై ఉండాలి, మమతాదులు లేనివాడై ఉండాలి. బ్రహ్మభూయాయ కల్పతే, బ్రహ్మభావాయ కల్పతే. బ్రహ్మభూయాయ అంటే బ్రహ్మ అంటే ఆత్మతత్వము. మన గతంలో చెప్పాడు ఆయన. ఆత్మతత్వాన్ని గురించి ఆయన ప్రస్తావన చేస్తున్నాడు. ఈ ఆత్మతత్వం అనేటటువంటి దాన్ని వాడు కల్పతే, తప్పకుండా వాడు పొంది తీరగలుగుతాడు. ఎప్పుడైతే వీడు ఇట్లాంటి శుద్ధాత్మ సాక్షాత్కారాన్ని వాడు పొందుతాడు, బ్రహ్మభూత, అప్పుడు వాడు ప్రసన్నాత్మ, కాలుష్యాలేమీ ఇక్కడ వాడిలో
వాడి మనస్సులో అంటి లేవు కనుక న శోచతి న కాంక్షతి, వాడిలో ఇక్కడ శోకాలు అనేటటువంటివి ఉండవు, కోరికలు అనేటటువంటివి ఉండవు. ఎందుకంటే కోరికలుంటే కోపాలు, కోపాలుంటే తాపాలు, తాపాలు పెరిగితే క్లేశాలు, వీటి వల్ల వాడికి పతనము. కానీ వీటన్నిటినీ మొట్టమొదట మూలమైనదేదో అది కనుక వీడికి తొలగిపోతే వాడు ప్రసన్నాత్మ అయినట్టయితే వీడికి న శోచతి న కాంక్షతి, వీడికి ఇతరమైన అవరోధంగా ఉండేది ఏది కూడా వీడి యొక్క ఆలోచనలని వీడు చెదర్చదు, వీళ్ళు ఏ రకమైన కోరికలు కూడా పుట్టవు కూడా. అంతేకాదు సమః సర్వేషు భూతేషు, సర్వభూతములందు సమభావన కలిగి ఉండును. సమభావన కలిగి ఉండడం ఏంటి అంటే ఏదైనా ఒక వస్తువుని చూసినప్పుడు ఇది నాకు అవసరం లేదు అని ఎలా అనుకుంటాడో దేనినైనా అలా అనుకోగలిగేటటువంటి స్థితి వాడికి ఏర్పడుతుంది. సమత్వం అంటే దేన్ని వాడు అపేక్షించడు. వాడు ఈ భౌతికమైన ఏవి తన సుఖం కోసం అపేక్షించడో. రామానుజుల వారి గురించి చెప్పేటప్పుడు యో నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత, అచ్యుతుడైనటువంటి భగవంతుని యందలి ప్రేమ చేత అనురాగం చేత ఆయన పాదసేవ యందుండేటటువంటి అతి ప్రేమ చేత తదితరాణి తృణాయ మేనే అని అంటారు. దానికంటే వేరైనటువంటి సకల ప్రపంచాన్ని కూడా సమస్త వస్తుజాతాన్ని కూడా తృణాయ మేనే, దాని యందు అపేక్ష అనేది పూర్తిగా లేకుండా ఉండేట్టుగా వదిలిపెట్టేశారు ఆయన. అవన్నీ తృణప్రాయము చేశాను అని అంటుంటాం కదా, అంటే దేన్ని వాడు అపేక్షించడు అన్నమాట. అంచేత వీడేం చేస్తాడు, వీడు బ్రహ్మభూత ప్రసన్నాత్మ. ఎప్పుడైతే వీడు మనస్సు ప్రశాంతమై తద్వారా ఇతరమైనటువంటి శోకములు కానీ కోరికలు కానీ మోహములు కానీ వీడికి ఎప్పుడైతే ఉండవో అప్పుడు మాత్రమే మద్భక్తిం లభతే పరాం, వీడికి మద్భక్తి నా యందు నిజమైనటువంటి ప్రేమ ఏర్పడుతుంది. అది పరాం, మద్భక్తిం పరాం భక్తిం లభతే అని చెప్పాడు. ఇందులోనే చివరికి వెళ్ళిన తర్వాత పరాం భక్తిం క్షణకాలము కూడా ఎడబాటుని ఓర్వలేనటువంటి ప్రేమని, అట్లాంటి ప్రీతిని, అట్లాంటి ఉపాసనని వీడు సాధించుకొనును. అంటే ఇంకా రకరకాల పదాలని వాడుతున్నాడే. పొందేది వీడు భక్తి అని అంటున్నాడు. ఒక్కొక్క చోట ఉపాసతే, మాం ఉపాసతే, ఉపాసన చేయమంటున్నాడు. ఒక్కొక్క చోట విద్వాన్, తెలుసుకోమంటున్నాడు. ఒక్కొక్క చోట దర్శనం అంటున్నాడు. ఒక్కొక్క చోట స్మృతి అని అంటున్నాడు. పదాలు రకరకాలుగా వాడుతున్నాడు. ఈ పదాలన్నీ వేరా, ఈ పదాలన్నీ ఒకటే. అంటే ఇందులో దేనికి దాన్ని మనం సాధించాలా, లేదా ఒకటి సాధిస్తే ఇందులో అన్నీ అంతర్గతం అవుతాయా? భక్తిని సాధిస్తే అన్నీ అందులో అంతర్గతం అవుతాయి. మద్భక్తిం పరాం భక్తిం లభతే అంటే ఈ భక్తి అనేటటువంటి ఒక గొడుగు క్రింద మొత్తం ఇవన్నీ కూడా చేరిపోతాయి దాంట్లోనూ. అంటే భక్తికే రకరకాల పేర్లు పెట్టాడు. మనకి వేదాల్లోనూ ఉపనిషత్తు వాక్యాల్లో కూడా మనం చూసినట్టయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు మనకు కనిపిస్తుంది. భగవత్ ప్రీతికి కారకంగా అది ఎట్లాగో మనం చూస్తూ భక్తి గురించి, భగవద్భక్తి గురించి, భగవత్ ప్రీతికరమైనటువంటి భక్తిని గురించి పరాంభక్తి అన్నాడు కదా. తనకి అసాధారణ ప్రీతిని కలిగించే భక్తిని ఇది ఏర్పరుస్తుంది అని అన్నాడు. అది ఏమిటో దాన్ని వివరించే షట్కం మనకి 2వ షట్కం. ఇది ఒక 6 అధ్యాయాల గ్రంథం. జ్ఞాన కర్మాభినిర్వర్త్య భక్తి యోగ ప్రకీర్తిత అంటారు.
ఈ 3వ షట్కం యొక్క సారాంశాన్ని చెప్పేటటువంటి మన పూర్వ ఆచార్యులు. అంటే మనకుండేటటువంటి తెలివి వల్ల, మనం చేసేటువంటి పనుల వల్ల తయారయ్యేటటువంటి అతి ఉత్తమమైనటువంటి ప్రీతిని కలిగించే, ప్రీతి అనేది మళ్ళీ ఇది ఒకవైపు నుంచి వస్తే అది రసాభాస అవుతుందండి. అది ఇటు నుంచి ఎంత వస్తుందో అటు నుంచి కూడా అంతా రావాలి. 2 వైపుల నుంచి వచ్చినటువంటి ప్రీతి మాత్రమే సరసమగును. అది ఈ రెండిటి వల్ల జ్ఞానకర్మాభి నిర్వర్త్య భక్తి యోగ. ఇది మనకి చెప్తున్నాడు, దాన్నే పొందుతాడు అని మనకు అక్కడ శ్లోకంలో చెప్పాడు. ఈ పదాలు ఉపాసన, ధ్యానము, స్మృతి, దర్శనము ఇవన్నీ ఎక్కడెక్కడ ఎలా ఎలా ప్రయోగించి వాటికన్నిటికీ పర్యవసానం భక్తి. ఇది ఎలా చెప్పారో ఒకసారి మనం తెలుసుకుంటే మనం 7వ అధ్యాయంలోకి ప్రవేశించి హాయిగా ముందుకు సాగచ్చు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.